చంద్రబాబు నాయుడు సమావేశం అట్టర్ ఫ్లాప్ అయిందంటేనే ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన తీరుకి నిదర్శనం. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు చంద్రబాబు నాయుడు సభలకు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం అనేటువంటిది పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమీ పని పాట లేనటువంటి వాడు ఊర్లో ఉండే బంకుల చుట్టూ తిరిగే కాలక్షేపం చేసేటట్టుగా చంద్రబాబు నాయుడికి ఏమీ పని లేక, చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకోలేక, ఎక్కడికి వెళ్ళి ప్రజల్లో తిరగలేక, ఎవరైతే ఈ పని పాట లేని వాళ్ళు ఊళ్ళో బంకుల చుట్టూ తిరుగుతున్నారో ఆ విధంగా చంద్రబాబు బంకుల బాబు అవతారం ఎత్తి ఈరోజు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఆర్భాటంగా మాట్లాడుకొని తాను చేయనటువంటి పనులు, ఇతరులు చేసినటువంటి పనులు తన ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తూ పనిలో పనిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది ఏమీ చెప్పుకోలేకపోయాడు. కానీ కొంత లేనిపోయినటువంటి అవాస్తవాలు, దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. ఆ ప్రతి విమర్శకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. తాను ఎవరు మంచి చేసినా, ఎవరు ఏ పని మంచిదైనా ప్రజలు అది మంచిది అని చెప్పి స్వీకరిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకొని నేను చేశానని చెప్తాడు. తాను చేసినటువంటి పని వికటిస్తే, అది విఫలం అయితే దానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి అధికారుల మీద నెట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు జీవితమే, చంద్రబాబు నాయుడు ఆనవాయితీ అలవాటే ఆత్మస్తుతి పరనింద. తాను ఏదైనా సరే తాను చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం, తన ద్వారా గొప్పలు జరిగినాయని చెప్పుకోవడం, ఏదన్నా పొరపాటు జరిగితే దాన్ని ఇతరుల మీదకి నెట్టేయడం, ఉంటే పక్కనుంటే అధికారులు లేదా ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరో ఒకరి మీద. అతను జీవన శైలే అబద్ధాలతో కాలం గడపడం అనేటువంటిది. దానికి ఆయన పచ్చ బ్యాండ్ మోగించడానికి రాగానే జనాలందరూ ఆ బ్యాండ్ శబ్దం వెళ్ళాక వెళ్ళిపోయారు. పత్రికలు మాత్రం బాకాలు ఉదేటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి ఆయన వరకే మీరు చూడండి, ఎక్కడా కూడా ఈరోజు మొత్తం లైవ్ అంతా చూశానండి. చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని, ఆ స్టేజ్ని తప్ప ఒక్కసారి కూడా జనాన్ని చూపించలేదు. ఆయన మాట్లాడేటప్పుడు ముందు చూపించేశారు, జనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు జనం వెళ్ళిపోతున్నారు. అది ఎక్కడా కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు చెప్పడానికి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటివన్నీ అబద్ధాలను చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమున్నాం. ఈ జిల్లాలో సంబంధించి చంద్రబాబు నాయుడు కన్ను ఆర్పకుండా చెప్పినటువంటి ప్రతి అబద్ధానికి కూడా వాస్తవం ఏందనేటువంటిది ఈరోజు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, 2029 అంటే ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే మా లక్ష్యం. తిరుపతి జిల్లాలో 15,659 ఇల్లు నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 5,50,000 ఇల్లు నిర్మించేశామని చెప్పాడు. నేను అడుగుతున్నా, 2014, 2019 మధ్య నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎన్ని స్థలాలు ఇచ్చావు, ఎంతమందికి ఇల్లు కట్టించావు అనేటువంటిది నువ్వు చెప్పగలవా చంద్రబాబు? చెప్పేటువంటి ధైర్యం ఉందా? చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు, రికార్డులు ఉన్నాయా? అదేవిధంగా ఈరోజు నువ్వు 21 నెలల్లో 5,50,000 ఇల్లు కట్టానని చెప్పి మరొక పచ్చి అబద్ధం చెప్పాడు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారా? కనీసం పునాదులు తీయడానికి ముగ్గు వేశారా? ఎక్కడన్నా నువ్వు ఇల్లు మంజూరు చేసి ఆ పనులు చేసినటువంటి పరిస్థితి ఉందా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇళ్ళు మంజూరు చేసి నిర్మించాడో వాటికి ఫినిషింగ్ టచ్లు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి, పంపకుండా ఆగిపోయినటువంటి ఇళ్ళని ఈరోజు నువ్వు వాటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వే చెప్పావు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 6,55,000 ఇళ్ళు కట్టారు. అర్బన్ దానికి సంబంధించినటువంటి కింద అర్బన్ పథకం కింద ఇచ్చినటువంటి వాటిలో నిధులన్నీ కూడా వాడేశారు. 815 కోట్లు అప్పు పెట్టారు. మంచి ఇళ్ళు కడితే వాటిని నాశనం చేశారు. వీళ్ళకి మనసు ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఒక మనిషి ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఈ మాటలు ఉదాహరణ. అసలు నువ్వు ఇళ్ళే కట్టకుండా, ఇళ్ళే పూర్తి చేయకుండా ఈరోజు మంచి ఇళ్ళు కడితే వీళ్ళకి నాశనం చేయడానికి మనసు ఎలా వచ్చిందని అంటే, అసలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడన్నా మంచి పని చేసావా? ఎవరికైనా 10 మందికి ఉపయోగపడేటువంటి పని జరిగిందా? 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
31,19,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి 21,75,000 ఇళ్ళు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్ళు దాదాపుగా పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్ళు ముగింపు దశలో ఉన్నాయి. 11,61,000 ఇళ్ళు వివిధ దశల్లో ఆ రోజు పురోగతిలో ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి నువ్వు ఏదేదో మాట్లాడతా, ఇళ్లకు సంబంధించి మొత్తం మాట్లాడడం. నీకు ధైర్యం ఉంటే దాని మీద ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడుతో సహా ఎవరైనా సరే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ, నువ్వు మొదట్లో 2004 నుంచి 2004 ముందు నుంచి 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత తేడా కనపడింది? చంద్రబాబు నాయుడు గారు రామారావుకి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడుతో కాదు ఎవరితోనైనా సరే చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు నోరు తెరిస్తే ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవాలి, జనాన్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఇళ్లకు సంబంధించి మాట్లాడడంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పి మాట్లాడాడు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ నివేదికలు, నువ్వు సంబంధించినటువంటి అసెంబ్లీలో ఇచ్చేటువంటి బడ్జెట్లు అన్నింటిలో కూడా 3,31,000 కోట్ల రూపాయలు అప్పు జరిగిందని చెప్పి నీ ప్రభుత్వమే, నీకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఉంటే నువ్వు మరలా 10 లక్షల కోట్ల పాట ఏదైతే ఎన్నికలకు ముందు పాడావో అదే పాట, అదే అబద్ధాన్ని మరలా నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మేము చెప్తున్నాం, నీలాగా ఈ 21 నెలల్లోనే 22 నెలల్లోనే 3,40,000 కోట్లు అప్పు చేసి దోచుకోలే, వాటిని జోబులో వేసుకోలే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చినటువంటి ప్రతి రూపాయికి లెక్క ఉంది. ఆ ప్రతి రూపాయి కూడా ఈరోజు విలువ కట్టి పేదవాడికి ఎక్కడా కూడా ఒక్క రకమైనటువంటి ఇబ్బంది కూడా లేకుండా పారదర్శకంగా అందించాం. దానికి సంబంధించి 2,73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఖాతాల్లో జమ చేసి వాళ్ళకి అండగా నిలిచాం. మరొక 17 లక్షల కోట్ల రూపాయలు దాదాపు నాన్ డీబీటీ కింద ఇచ్చాం. నువ్వేమో నేను సంపద పెంచి పంచుతానని చెప్పి మంగళవారం వస్తే జనాల మీద అప్పులు తీసుకొచ్చి భారం వేస్తా, ఇప్పటికే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నాకు అంత అనుభవం ఉంది, ఇంత అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు నీ అప్పులు కప్పిపుచ్చుకోవడానికి నిన్ను జనాలు ప్రశ్నిస్తారు. కాబట్టి దాని నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయాడు చేశాడని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు దగ్గర. సరే, నోరు తెరిస్తే నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో పాపం ఈ మధ్య ఏదో అంతకుముందు రాసుకొని వచ్చేవాడు, ఈ మధ్యలో ఒక ఇది తెచ్చుకొని ల్యాప్టాప్ తెచ్చుకొని దాంట్లో చూస్తున్నాడు. అంతకుముందు మెడకి మైకల్ జాక్సన్ వేసుకున్నట్టు ఒక వేసుకొని వచ్చేవాడు, వేసుకొని వచ్చి కాగితాల మీద చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా పోయేవాడు. అందుకని మరలా ఇప్పుడు సిస్టమ్ మార్చాడు. ఆయన ఒక చిన్న ల్యాప్టాప్లో అబద్ధాలు కొట్టుకొని వచ్చి ఆ అబద్ధాలు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మొదలుపెట్టాడు. దాంట్లో చెప్పాడు, విశాఖకి సంబంధించి మెటల్ స్టీల్ నిర్మిస్తున్నాం, 1,00,000 మందికి ఉద్యోగం అన్నాడు. మొన్నేమో 1,00,000 మందికి అన్నాడు. అదే జనాలు చాలా మంది 1,00,000 మందికి ఒక స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఈరోజు 1,00,000 పోయింది, 1,00,000 చేర్చాడు దానికి. 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు ఆయన మరి దానికి సంబంధించినటువంటి ఒక అబద్ధం చెప్పాడు. నువ్వేం చెప్పావు ఎన్నికలకు ముందు? నాకున్న అనుభవం, నేను సంపద పెంచుతా, ఈ విధంగా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తా, ఆ ధైర్యం నాకుంది, నేను చేసి చూపిస్తా, నేనేందో రుజువు చేసుకుంటానని చెప్పి ఈరోజు ఏం చెప్తున్నాడు? ఇంధనం లేకపోతే బండి నడవదు. ఆ రోజు తెలీదా నీకు ఇంధనం లేదని? ఆ రోజు తెలీదా నీకు ఇంధనం ఏ విధంగా రావాలని? ఆ రోజు ఇంధనం లేకపోతే బండి రాదని చెప్పి నువ్వు అర్థం చేసుకోలేదా? అంటే ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు అనుకున్న దానికి ఇంధనం పడలే, ఏమి పడలే. కానీ ఈ రోజు మాత్రం నీకు ఇంధనం కావాల్సి వచ్చిందా బండి నడవాలంటే? ఆ రోజు బండి ఎట్లా నడుస్తుంది అనుకున్నావు? ఏదో ఒక విధంగా నడిపించొచ్చులే, ఎన్నికలు ఇందాక మనం నడిపిస్తే ఎన్నికైన తర్వాత ఇంధనం లేదని చెప్తే సరిపోతుందని చెప్పి ఈరోజు చెప్పి మరలా ఆ మాట మాట్లాడి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది, నువ్వు సృష్టించినటువంటి సంపద ఏంది, నువ్వు చేస్తున్నటువంటి పనులేంది, వచ్చినటువంటి ఏదైనా ఉన్నా కూడా అప్పులు రికార్డు స్థాయిలో పోతున్నా, ఆ రికార్డు స్థాయిలో వచ్చినటువంటి నువ్వు దోచుకోవడానికి సరిపోతుంది. ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ప్రజల సంక్షేమాల గురించి గాలి వదిలేసినటువంటి నువ్వు ఈరోజు మరలా దాని గురించి దీని గురించి వాళ్ళు అప్పులు చేశారు, నాకు ఈరోజు ఇంధనం లేదు కాబట్టి వచ్చినటువంటి ఇంధనం ఏదైనా ఉంటే నా బండి వాడుకోవడానికి సరిపోతుంది. ప్రజలకు సంబంధించినటువంటి ఆ ప్రజలకు సంబంధించినటువంటి వాహనాలకు మాత్రం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని నడిపించే వాహనానికి మాత్రం ఇంధనం లేదు. చంద్రబాబు కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు నడిపేటువంటి వాహనాలకు మాత్రమే ఇంధనం ఉందన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇంకో మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు హిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రానికి సంబంధించి మొత్తం విధ్వంసం చేశారని చెప్పి. ఎవరు హిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేశారు? ఎవరికి హిట్ అండ్ రన్ పాలిటిక్స్ అలవాటు? నీకు హిట్ అండ్ రన్ పాలిటిక్స్ అలవాటు. అందుకనే నువ్వు పొరుగు రాష్ట్రంలో అక్కడ
2014 2019 మధ్య 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదు రాజధానిగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నా ఈ 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకి నువ్వు హిట్ అండ్ రన్ అని చెప్పి అక్కడ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక కొనుగోలు చేయబోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో దానిలో అడ్డంగా దొరికిపోయి నువ్వు రాత్రికి రాత్రి పలాయనం చిత్తగించి అయ్యా నన్ను వదిలిపెట్టు మహాప్రభు అని చెప్పి ఆ రోజునటువంటి తెలంగాణ సీఎం దగ్గర ప్రతిమాలి బామాలి బోర్లబడి బయటకు వచ్చినటువంటి వాడు నువ్వు హిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు హిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసేటువంటి వాడా కాబట్టి హిట్ అండ్ రన్ పాలిటిక్స్ కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీసేటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి సమాధానం చెప్పాల్సింది నువ్వు. అదేవిధంగా ఇంకో మాట మాట్లాడాడు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేయాలనుకున్నారు, అపచారం జరిగితే దాని మీద నా మీద ఎదురుదాడి చేస్తున్నారు, నాకు కులదైవం, నేను అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎక్కడ లేనటువంటి భక్తి. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలు ఆడుకున్నటువంటి వ్యక్తులు మీరు కాదా? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు మీరు చెప్పినటువంటి దాన్ని మీకు సమాధానం చెప్పలేక ప్రజల ముందు తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రజలకు సిగ్గుతో క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సినటువంటి మీరు మరలా దాని గురించి మాట్లాడతారా? ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడారు? ఎవరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీశాడు? ఈ ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి తిరుమల ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం పాలు చేయడానికి ప్రయత్నం చేసింది మీరు. దాని మీద విషం కక్కింది మీరు. దాని మీద ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు? ఆ రోజు ఒక పక్క జంతుకోవు కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు మాట్లాడావు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పిక్ ప్యాట్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడారు. అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టే వెంకటేశ్వర స్వామి సుప్రీంకోర్టులో దాన్ని తిరుమల ఇది వస్తే కేసు వస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ ఏర్పాటు చేసే సిబిఐ ఆధ్వర్యంలో దానిలో వాళ్ళు జంతు కొవ్వు కలపలేదు అని చెప్పి ఇచ్చినప్పటి నుంచి నీకు కడుపు మంట ప్రారంభమైంది. నువ్వేమనుకున్నావు? ఒక సిట్ వేసి దాని మీద వీళ్ళందరినీ ఈరోజు ఏదో ఒక విధంగా నువ్వు ఏ విధంగా అనుకున్నావు ఆ విధంగా నడిపి తిరుమల అంతా అపవిత్రం అయిపోయింది కాబట్టి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగినా పర్వాలా, తిరుమలను రాజకీయ వేదికగా వాడుకొని నువ్వు భ్రష్టు పట్టించాలనేటువంటి ఆలోచన చేస్తే వెంకటేశ్వర స్వామి ఇలాంటి దుష్టుల దగ్గర నుంచి తనను తాను రక్షించుకున్నాడు కాబట్టే ఈరోజు వాస్తవాలు బయటపడ్డాయి. కాబట్టి దాని గురించి ఇప్పటికైనా సరే తెలుసుకొని మసలితే బాగుంటుందని చెప్పి చంద్రబాబుకి నేను హితవు చెప్తున్నాను. మరొక మాట చెప్పాడు, నేను 48 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, 4 సార్లు సీఎం అయ్యాను, నన్నే జైల్లో పెట్టారు అని మామూలుగా ఇంకా గత 5 ఏళ్ళ మామూలు వాళ్ళ పరిస్థితి అన్నారు. నిన్ను ఎందుకు జైల్లో పెట్టారు? నువ్వు స్కిల్ సంబంధించి స్కిల్ స్కామ్లో నీకు భాగస్వామ్యం ఉంది కాబట్టి దాని మీద నువ్వు సంతకాలు పెట్టావు కాబట్టి చేయకూడనటువంటి సంతకం పెట్టావు కాబట్టి ఆ రోజు న్యాయస్థానం అన్ని ఆధారాలు పరిశీలించి ఇచ్చింది. లేకపోతే ఒక్కొక్క కేసుకి 10 లక్షల రూపాయలు సిట్టింగ్ ఫీజు, 10 లక్షల రూపాయలు ఫీజు ఇచ్చేటువంటి విజిటింగ్ ఫీజు ఇచ్చేటువంటి సిద్ధార్థ లోత్రా లాంటి వాడు నేను బయట తీసుకురాలేకపోయాడు అని అంటే దాని అర్థమైంది నీకు వ్యతిరేకంగా అంత బలమైనటువంటి సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు న్యాయస్థానం నీకు జైలుకి రిమాండ్ ఇచ్చింది తప్ప లేకపోతే నువ్వు నేనేదో తప్పు చేయకుండా జైలుకి పోయానని మాట్లాడుతున్నావు కాదు. సాక్ష్యాధారాలు ఉన్నాయి, నీ సంతకం ఉంది. నువ్వు ఇంకా ఇతరులందరి మీద ఎవడో వాంగ్మూలం ఇస్తే కేసులు దొంగ కేసులు పెట్టించావు. నీ చరిత్ర అట్లాంటిది. మా అందరి మీద దొంగ కేసులు పెట్టించావు. మా మీద ఆధారాలు లేవు, మా సంతకాలు లేవు, ఫైళ్ళ మీద ఏమీ లేకుండా ఎవడో దారిన పోయాడు ఒకటి చెప్తే పెట్టించావు. నువ్వు అట్లాంటి వాడు. నువ్వు మా వాళ్ళ మీద ఎంతమంది మీద అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి జోగి రమేష్ గారి దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి పాపం పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి జేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి అంతమంది మీద దొంగ కేసులు పెట్టించినటువంటి నీతి చరిత్ర మీది. మీరు మళ్ళా మీరు దొంగలే దొంగ అన్నట్టుగా మరలా మీరే ఏదేదో మాట్లాడేటువంటి పరిస్థితున్నారు. మీరేం తప్పు చేయలేదా? తప్పు జరగలేదా? ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నువ్వు చేసినటువంటి తప్పులు అన్ని ఇన్ని కావు, లెక్కలేనన్ని తప్పులు చేశావు. కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు, పార్టీని అనైతికంగా లాగేసుకున్నావు, అవినీతికి పాల్పడ్డావు. ఆ అవినీతికి పాల్పడ్డటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దర్యాప్తు చేసినటువంటి ఈడీ కూడా మీ ఆధారాలు ఉన్నాయి స్కిల్ స్కామ్లో అని చెప్పింది కాబట్టి ఆ రోజు మీరు దానికి సంబంధించి జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఏమి తప్పు చేయలేదంటే రాత్రి హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చావు? అక్కడ ఏం తప్పు చేస్తే పారిపోయి వచ్చావు? ఓటు కోట్ల కేసులో ఎందుకు పట్టబడ్డావు? ఓటు కోట్ల కేసులో పట్టబడలేదా?